The question, which among the following is exclusive jurisdiction of state government? State government కిందకు వచ్చే exclusive jurisdictionకి వచ్చే ట్యాక్స్ ఏది అని అడుగుతున్నారు. లెట్స్ సీ. స్టేట్ గవర్నమెంట్ కొన్ని ట్యాక్సెస్ని వేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని టైప్ ఆఫ్ ట్యాక్సెస్ని వేస్తుంది. కొన్ని స్టేట్ గవర్నమెంట్ కిందకు వస్తాయి, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి. స్టేట్ గవర్నమెంట్ జ్యూరిస్డిక్షన్ కిందకు వచ్చే ట్యాక్సెస్ ఏవి అని అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు దీని మీద నాలెడ్జ్ లేదనుకోండి, కానీ మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. ఎలా చేస్తారు ఒక్కసారి చూద్దాం. బట్ అవుటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి కాస్తైనా, అప్పుడు మనం సాల్వ్ చేయొచ్చు. లెట్స్ సి. క్లియర్? డన్. ఇక్కడ ఫస్ట్ సేల్స్ ట్యాక్స్ అని ఇచ్చారు. సేల్స్ అన్నవి ఏవి? గూడ్స్ కదా మనకు సేల్ అవుతాయి. గూడ్స్ ఎక్కడ ఉంటాయి? స్టేట్లో ఉంటాయి. ఓకే. మ్యాక్సిమం గూడ్స్ ట్యాక్స్ వచ్చేసి ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్ళినా ఈ టూత్పేస్ట్ మీద ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ గూడ్స్ కదా, అవన్నీ సేల్ అవుతున్నాయి కదా, దాని మీద ట్యాక్స్ నిశ్చయించేది ఎవరు? రైట్, స్టేట్లోనే ఉంటాయి కదా అవన్నీ. సో సేల్స్ ట్యాక్స్ వచ్చేసి మనకు స్టేట్ జ్యూరిస్డిక్షన్ కిందకు వస్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్ కార్పొరేషన్ ట్యాక్స్. కార్పొరేషన్ కంపెనీస్, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి నుంచి హై ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చా మనం? ఎస్, మెయిన్ సోర్స్ అనమాట ట్యాక్స్కి కంపెనీస్ అండ్ ఇవంతా వచ్చేసి. మనము ఈ కార్పొరేట్ కంపెనీ ఇదే వేసేది ఏంటి? కార్పొరేషన్ ట్యాక్స్. మరి ఇంకా ఇన్కమ్ మీద వేసే ట్యాక్స్ ఏంటి? మనం ఇన్కమ్ ట్యాక్స్. ఇవి రెండు కూడా మనము కంపెనీస్ మీద వేయడం జరుగుతుంది కదా, హై సోర్స్ ఆఫ్ ట్యాక్స్ కదా, ఇవన్నీ హై సోర్స్ ఆఫ్ ట్యాక్స్ కదా. ఇవి హై సోర్స్ ఆఫ్ ట్యాక్స్ మనకు సెంట్రల్ గవర్నమెంట్కి పోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర చాలా డబ్బులు ఉండాలి కదా, ఆర్మీ మెయింటైన్ చేయాలి. సో హై సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎవరికి పోతుంది? సెంట్రల్ గవర్నమెంట్కి పోతుంది. సో కార్పొరేషన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇవి రెండు రావన్నమాట, స్టేట్లోకి రావు. ఇవి రెండు కూడా సెంట్రల్ జ్యూరిస్డిక్షన్లోకి వెళ్తాయి. నెక్స్ట్ కస్టమ్స్ డ్యూటీ అంటే మీకు తెలుసు. కస్టమ్స్ డ్యూటీ అంటే ఇక్కడ బార్డర్ ఉంటుంది కదా, బార్డర్లో ఏవైనా గూడ్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు దాని మీద వేసే డ్యూటీ, దాన్ని కస్టమ్స్ డ్యూటీ అంటారు. బార్డర్లో ఉన్నదానికి స్టేట్స్ మధ్యలో ఎక్కడో మధ్యప్రదేశ్ ఉంది, బార్డర్లో ఉన్నదానికి ఎక్కడో మధ్యప్రదేశ్ స్టేటు, ఇలాంటి స్టేట్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటికి ఏం సంబంధము అంటే ఇది బార్డర్లో నుంచి వేసే ట్యాక్స్ ఎవరు వేస్తారు? దట్ ఈజ్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్, నాట్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్. సో కస్టమ్స్ డ్యూటీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్ కిందకి వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కిందకి రాదు. కానీ ఈ టూత్పేస్ట్ వాటర్ బాటిల్ ఇవన్నీ కొన్నప్పుడు మనకు ట్యాక్స్ ఎవరికి పోతుంది? అవన్నీ మనం స్టేట్లోనే కదా కొంటాం. సో అది సేల్స్ ట్యాక్స్ వచ్చేసి మనకు స్టేట్ గవర్నమెంట్ కిందకి వెళ్తుంది. కార్పొరేషన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్ డ్యూటీ అన్నవి మనకు స్టేట్కి రావు. ఇవన్నీ కూడా సెంట్రల్ వేసే ట్యాక్సెస్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఈజ్ ఏ, ఓన్లీ వన్. ఇట్ ఈస్ ద సేల్స్ ట్యాక్స్ అన్నమాట. దాని గురించి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇది.